హలో అందరికీ ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఏ బ్రాంచ్లు ఉన్నాయి దాని గురించి మాట్లాడుకుందాం. ఏ బ్రాంచ్లో ఏ దానికి సంబంధించి ఉంటాయన్నమాట, దాని గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఫస్ట్లీ చూసుకుంటే ఇంజనీరింగ్లో మీరు ఏ చిన్న కాలేజ్ చూసినా కూడా ఈ బ్రాంచెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయన్నమాట. ఆ బ్రాంచెస్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సిఎస్సి అనమాట, నెక్స్ట్ ఈసీఈ, నెక్స్ట్ త్రిబుల్ ఈ, నెక్స్ట్ సివిల్ అండ్ మెకానికల్. మీరు ఏ చిన్న కాలేజీలో చూసినా కూడా ఈ బ్రాంచెస్ అయితే మినిమం టు మినిమం ఉంటాయన్నమాట. ఖచ్చితంగా ఉంటాయి ఈ బ్రాంచెస్ మాత్రం. ఈ బ్రాంచెస్లో సిఎస్సి చూసుకుంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట మీరు. ఇక ఈసీఈ చూసుకుంటే ఈసీఈలో మీరు సాఫ్ట్వేర్ సైడ్ హార్డ్వేర్ సైడ్ రెండు వెళ్ళొచ్చు అంటారు. నెక్స్ట్ త్రిబుల్ ఏ అనమాట, కరెంట్కి సంబంధించి ఉంటుందన్నమాట. నెక్స్ట్ సివిల్ అంటే ఇప్పుడు రఘువరన్ బీటెక్ మూవీ అందరూ చూసింటారు. ఆ రఘువరన్ బీటెక్లో ప్లాన్స్ గీసిచ్చి ఇల్లు కట్టే దాంట్లో ఒక సపోర్టెడ్ రోల్గా, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుంటారనమాట. ఈ ప్లాన్లో ఉన్నట్లే కన్స్ట్రక్షన్ జరుగుతుందా లేదా అని అందరూ చూసింటారు ఆ మూవీ. అలా ఉంటుందన్నమాట. సివిల్ చేసి అలా ప్లాన్లు, నెక్స్ట్ ప్లాన్లు గీసి దాని కన్స్ట్రక్షన్కి సంబంధించి ఉంటుందన్నమాట సివిల్. నెక్స్ట్ మెకానికల్ ఏంటంటే మిషన్కి సంబంధించి, మిషన్ ఎలా వర్క్ అవుతుంది, కొత్త కొత్త మిషన్స్ ఏ వర్క్ చేయాలి అనేది దీంట్లో ఈ మెకానికల్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మనకి ఏ బ్రాంచ్ సూట్ అవుతుంది అదైతే ఎవ్వరూ చెప్పలేరు అనమాట. ఈ క్వశ్చన్కి నీకు నువ్వు తప్ప ఇంకొవ్వరు ఆన్సర్ అయితే ఇవ్వలేరు. నీకు ఏది ఇష్టమో నీకే తెలుసు, నీకు ఏది కష్టమో నీకే తెలుసు. సో మీకు సిఎస్సి అంటే ఇష్టమా లేదా? సిఎస్సిలో ఓన్లీ ఊరికే టిక్కు అని అనుకుంటూ ఉండరు. మీరైతే అది గుర్తుకు పెట్టుకోవాలి. సిఎస్సి ఏముందిలే, సీటు ముందర కూర్చొని చేసుకుంటుంటే అయిపోతుంది, మనం సిఎస్సినే తీసుకుందాం, ఎక్కువ ఎల్పిఏ వస్తుంది, ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని అనుకుంటే అది మీ దురదృష్టం అనమాట. ఎందుకంటే సిఎస్సిలో కూడా కష్టం ఉంది. సిఎస్సి కంటే ఇంకా కష్టం బ్రాంచ్లు ఉండొచ్చు, కానీ సిఎస్సి చదివే వాళ్ళకి సిఎస్సి కష్టం, ఈసీ చదివే వాళ్ళకి ఈసీ కష్టం. ఎవడి బ్రాంచ్ వానికి కష్టం అనమాట. ఈ బ్రాంచ్ ఈజీ తీసేసుకున్నాను అనేది ఎవరు చెప్పిన వినకండి, ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే ఇప్పుడు నేను సిఎస్సి ఉన్నా, నేను సిఎస్సి బ్రాంచ్ ఉన్న సబ్జెక్ట్స్ తీసుకెళ్ళి నేను త్రిబుల్ ఈ సబ్జెక్ట్స్ నేను చదవను కదా. ఎందుకంటే ఇప్పుడు త్రిబుల్ ఈ వాళ్ళు ఉన్నారు, త్రిబుల్ ఈ వాళ్ళు వచ్చి మా సబ్జెక్ట్స్ చదవరు కదా, వాళ్ళ సబ్జెక్ట్స్ వాళ్ళకే టఫ్, మా సబ్జెక్ట్స్ మాకే టఫ్, అలా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇయర్ మాత్రం అందరికీ సిమిలర్ అనమాట. ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం అందరికీ సిమిలర్గానే ఉంటాయి సబ్జెక్ట్స్, నాట్ ఏ ప్రాబ్లం అనమాట. ఇక సిఎస్సిలో సబ్ బ్రాంచెస్ అయితే ఉంటాయన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ అని సబ్ బ్రాంచెస్ అయితే ఉంటాయి. బట్ మిగతా బ్రాంచెస్లో అలా అయితే ఉండదన్నమాట. ఈసీ చూసుకున్న, త్రిబుల్ చూసుకున్న, మెకానికల్, సివిల్ అని దాంట్లో అలాంటి సబ్ బ్రాంచెస్ ఏమి ఉండవు. బట్ సిఎస్సిలో జనరల్ కూడా ఉంటుందన్నమాట ఆప్షన్. అంటే మాకు ఇంకే వద్దు, జనరల్ తీసుకున్నాం అనుకునే వాళ్ళు ఈ అన్ని దాంట్లో ఏదో ఒకటి పోవచ్చు అనమాట. బట్ మీరు పొరపాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటే తీసుకున్నానని అదొకటే చూస్ చేసుకున్నారంటే మీరు ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపే పోవచ్చు అనమాట. దట్స్ ద ప్రాబ్లం. అది మీరైతే చూసుకొని తీసుకోండి. ఇక బ్రాంచ్ గురించి వస్తే మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అది సిఎస్సి కావాలా, ఈసీ కావాలా, మెకానికల్, సివిల్, అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు నేను సిఎస్సి బాగుంది, హయ్యెస్ట్ ప్యాకేజ్ అనమాట, సిఎస్సిలో మంచి ప్యాకేజీలు వస్తాయి తీసేసుకున్నానంటే మీరు తీసేసుకుంటారు. బట్ అక్కడ వెళ్ళి చదవాల్సింది ఎవరో మీరే. సో మీకు ఏది కరెక్టో మీరే చూస్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఏంటంటే సిఎస్సిలో మంచి డిమాండ్, లాక్డౌన్ పడింది కదా, అప్పటి నుంచి సిఎస్సి అనే బ్రాంచ్కి మంచి డిమాండ్ వచ్చిందనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆన్లైన్ అయిపోయింది, ప్రతి ఒక్కటి ఏది చూసుకున్నా ఆన్లైన్ అయిపోయింది. అప్పటి నుంచి సిఎస్సికి అయితే మంచి డిమాండ్ వచ్చిందనమాట. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ అనమాట, ఇది రియల్ లైఫ్ సినారియో, ఇదైతే మీరైతే కంపల్సరీ వినాలి. ఏంటంటే ఇప్పుడు ఏ కాలేజ్ తీసుకున్నా, ఇప్పుడు సపోజ్ ఇది తీసుకుందామంటే ఒక బ్రాంచ్ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే అది మీ ఇష్టం, మీరు ఏ బ్రాంచ్ తీసుకోవాలంటే ఆ బ్రాంచ్. ఇప్పుడు ఆ బ్రాంచ్లో 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇమాజిన్ 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 100 మెంబర్స్ స్టూడెంట్స్లో ఖచ్చితంగా ఈ బ్రాంచ్, ఖచ్చితంగా నేను ఒకవేళ నాకు ఈ జాబ్ రాలేదు, ఏం రాలేదు, కానీ నేను ఎలాగో అలాగా ఏదో ఒక పని చేసుకుంటూ ఈ బ్రాంచ్కి సంబంధించే బతుకుతాను అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీడేమంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళమండి. ఇలాంటి మంది ఒక గర్ల్స్ బాయ్స్ కలిపిన ఒక 10 మెంబర్స్ లేదంటే 20 మెంబర్స్ ఉన్నారు 100 మెంబర్స్లో. బట్ మిగతా 80 మెంబర్స్లో
కొంతమంది ఏముంది ఏదో ఒక జాబ్ వస్తుంది, ఏదో ఒక జాబ్ వస్తుంది. దాంట్లో మళ్ళీ వానికి చాలా తలకలు అనమాట. జాబ్ చేద్దామా వద్దా. జాబ్ చేసిన వాళ్ళంతా ఐడియాస్ అనమాట. ఎలా వస్తాయంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా కానీ, లేదంటే ఎక్కడో వినింటాడు వాడు, ఏముందులే జాబ్ వచ్చేస్తుంది. ఒకవేళ జాబ్ వచ్చినా కూడా మనతో గేట్ చాకరీ చేపిస్తారు. అంత చిన్న డబ్బుల కోసం మనం ఎందుకు జాబ్ చేయాలి అని ఒకడు. ఇంకొకడు ఏం లే అంటే ఇంకా సీట్ వచ్చింది దాంట్లో ఇంకొచ్చాం, థర్డ్ ప్లేస్ అనమాట వాడు. ఇంకా మిగతా వాళ్ళంతా సీట్ వచ్చింది వచ్చాం, ఊరికే బీటెక్ వచ్చిందా సర్టిఫికేట్ తీసుకున్నామా, ఇంకా నేను ఏదో ఒకటి పని చేసుకుంటా. కానీ అటువైపు మాత్రం రాడు అనమాట. ఆ బ్రాంచ్ సైడ్ మాత్రం వాడికి ఇంట్రెస్ట్ ఉండదు బేసికలీ. సో ఇలా ఉంటుందన్నమాట. సో మీరు ఆ 20 మెంబర్స్లో ఉంటారా, లేదంటే ఈ 80 మెంబర్స్లో ఉంటారా అనేది మీ ఇష్టం. సెకండ్కి థర్డ్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు మీరు చూసుకుంటే. ఎందుకంటే సెకండ్ ప్లేస్లో ఉండేవాడు ఏం చేస్తాడో మనకు తెలియదు అనమాట. బట్ థర్డ్ ప్లేస్లో ఉండేవాడు ఊరికే వచ్చి సర్టిఫికేట్ కోసం వచ్చాడు అంతే. వాడు ఆ బ్రాంచ్లో డెప్త్గా వెళ్ళాడు. కానీ ఆ 4 ఇయర్స్లో ఈ ఈ థర్డ్ ప్లేస్లో ఉన్నారు కదా, వీళ్ళలో ఎవరన్నా కొంతమంది పోవచ్చు అనమాట, ఇంట్రెస్ట్ తగిలి. ఓకే, ఇక సెకండ్ ప్లేస్లో వాళ్ళు దిగుడారు అనమాట. కాబట్టి మీరు ఫస్ట్ 20 మెంబర్స్లో ఉన్నాడు అనమాట. ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా, ఇప్పుడు ఏ కాలేజ్ అయినా పెద్ద పెద్ద ఐఐటీలో కూడా మీరు చూడొచ్చు. ఐఐటీ కాలేజీల్లో మేబీ ఉండరు అనుకోండి. ఇక్కడ చిన్న చిన్న కాలేజీలో మీరు చూసుకోవచ్చు. 100 మెంబర్స్లో మినిమం 50 మెంబర్స్ ఇలా ఉంటారనమాట, సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్. కాబట్టి మీరు అయితే మీకు ఏది సెలెక్ట్ అవుతుందో అది చూసుకొని జాగ్రత్తగా చూసుకోండి అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. నెక్స్ట్ మీకు ఈ సబ్జెక్ట్స్ సెకండ్ ఇయర్ నుంచి మీకు సంబంధించిన కోర్ సబ్జెక్ట్స్ అయితే వస్తాయన్నమాట. ఫస్ట్ ఇయర్లో అందరికీ సిమిలర్గానే ఉంటాయి. ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని మనం మాట్లాడుకుంటే స్పీడ్గా చెప్పేస్తానండి. అది ఒకవేళ మీకు ఫస్ట్ సెమ్లో ఫిజిక్స్ ఉందంటే సెకండ్ సెమ్లో కెమిస్ట్రీ ఉంటుంది. ఒకవేళ సెకండ్ సెమ్లో ఫిజిక్స్ ఉంటే ఫస్ట్ సెమ్లో కెమిస్ట్రీ వస్తుందన్నమాట. ఇక సబ్జెక్ట్స్ వచ్చేసి నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్లో కొంతమంది పైథాన్ నేర్పిస్తారు, కొంతమంది సి ఉంటుందన్నమాట. మీరు జేఎన్టీయూ కిందకైతే, అంటే జేఎన్టీయూతో కొలాబరేట్ అంటే మీకు అయితే సి ప్రోగ్రామింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ సెమ్లో డేటా రీసెర్చర్స్ ఉంటుందన్నమాట. మీకు డేటా రీసెర్చర్స్, నెక్స్ట్ ఇంకా ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని, వర్క్షాప్ అని, ఇలా అయితే మీకు సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. బట్ దీంట్లో మీకు మీ బ్రాంచ్కి సంబంధించి సెకండ్ సెమ్ నుంచి కొంచెం స్టార్ట్ అవుతాయి అనమాట మీ బ్రాంచ్కి. నేను ఇప్పుడు చెప్పింది సిఎస్సికి సంబంధించి చెప్పాను అనమాట. బట్ మీకు సెకండ్ సెమ్ నుంచి చూసుకుంటే మీ బ్రాంచ్కి సంబంధించి ఒక సబ్జెక్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా సెకండ్ ఇయర్ నుంచి ఒక మినిమం ఒక 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ల్యాబ్లు కాకుండా 5 సబ్జెక్ట్స్ మెయిన్ సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. దాంట్లో మినిమం 3 సబ్జెక్ట్స్ కానీ 4 సబ్జెక్ట్స్ కానీ మీకు సంబంధించిన సబ్జెక్ట్సే వస్తుందన్నమాట. అంటే మీ బ్రాంచ్కి సంబంధించిన సబ్జెక్ట్సే. కాబట్టి నేను ఒకటే చెప్పేది, ఆలోచించి మీకు ఏ సెట్ అవుతుందో అది తీసుకోండి. ఇప్పుడు మీ సీనియర్స్, అంటే మీరు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజీలో మీ సీనియర్స్ ఒక 50% 40% జాబ్స్ లేకుండా మిగిలిపోవడానికి కారణం ఏంటంటే ఇదే. అంటే వాళ్ళకు ఒక ఐడియా ఉండదన్నమాట. చెప్పేవాళ్ళు ఉండరు మెయిన్లీ వాళ్ళకి. ఈ బ్రాంచ్ తీసుకో, ఈ బ్రాంచ్ నీకు బాగా సెట్ అవుతుంది, నెక్స్ట్ నీకు ఏ బ్రాంచ్ కావాలి నువ్వే తెలుసుకోవాలని చెప్పేవాళ్ళు ఉంటారు. బ్రో మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయకండి. మీకు సెలెక్ట్ అంటే మీకు ఏ సూట్ అవుతుందో ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో బెస్ట్ అనిపించుకోండి అనమాట. ఇంక ఈ వీడియో అయితే ఎంతనమాట. మన వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ వేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అయితే మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేనైతే కామెంట్ బాక్స్లో ఉండండి, నేనైతే మీకైతే రిప్లై ఇస్తాను.